ఓం శ్రీ గురుభ్యో నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఇదానీం వయం సర్వే బాలకాండే చతుర్దశ సర్గే ప్రవిశామః. దశరథ మహారాజు అశ్వమేధయాగాన్ని చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. లోకక్షేమం, దేవకార్యం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించే విశేషమైన సన్నివేశం. అందుకు తగిన పూర్వాంగం జరుగుతోంది. యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. సరిగ్గా ఒక సంవత్సరం పాటు తిరిగి వచ్చింది. చైత్రశుద్ధ పూర్ణిమ నాడు ప్రారంభం చేశారు యాగాశ్వాన్ని పంపడం. మళ్ళీ చైత్రశుద్ధ పూర్ణిమ సంవత్సరం అయినప్పటికీ మళ్ళీ చైత్రశుద్ధ పూర్ణిమకు యాగాశ్వం వచ్చేసింది. సరయూ నదికి ఉత్తర తీరంలో మహారాజు యజ్ఞాన్ని ప్రారంభించారు. యాగాశ్వం వచ్చింది కనుక ఋష్యశృంగుల వారు ప్రధాన ఋత్విజులు. ఆయన్ను బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టారు. ఇంకా అన్నిటినీ పూర్తిగా నిర్వహిస్తూ చక్కగా అన్ని ఏర్పాట్లు సమీక్ష చేస్తున్నారు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు, కారణజన్ములు. వేదాలు, వేదాంగాలు, వేదార్థాలు అన్నీ తెలిసినటువంటి ఋత్విజులు విధ్యుక్తంగా యజ్ఞవిధులను చేస్తున్నారు. వేదోక్త ప్రకారంగా, అలాగే మీమాంసాశాస్త్రం, కల్పసూత్రాలు, అలాగే విశేషమైనటువంటి షడంగాలు అంటే వేదాల్లో 6 అంగాలు ఉంటాయి. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. శిక్షా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం. ఇలా శిక్షా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం 6 భాగాలు షడంగములు అంటారు. షడంగ వేద విధులు అక్కడ ఉన్నారు. అందరూ కూడా బ్రాహ్మణోత్తములు, బ్రహ్మర్షులు, మహర్షులు, దివ్యర్షులు. వాళ్ళందరూ కూడా విశేషమైన ప్రవర్గ్య కర్మలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపసదం అనేటువంటి ఇష్టి కార్యక్రమాలని చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది, ఇక్కడ 3 రకాల సవనాలు జరుగుతాయి. ఉదయం జరిగే సవనం అంటే యాగం, ప్రాతঃసవనం హోమాలు అన్నమాట. ప్రాతঃసవనం, మధ్యాహ్నం జరిగేది మాధ్యాహ్నిక సవనం, అపరాహ్నంలో జరిగేది తృతీయ సవనం. ఈ మధ్య ఒక్కొక్క సవనానికి మధ్య విరామ సమయం ఉంటుంది. విరామ సమయంలో వేదశాస్త్ర చర్చలు జరుగుతుంటాయి, ప్రసంగాలు జరుగుతుంటాయి. అలాంటి విశేషమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చూసేవాళ్లకు, ఆ కార్యక్రమాన్ని దర్శించే వాళ్లకు ఎటువంటి విసుగు కలగకుండా ఒక పక్కన నర్తనశాలలు ఉన్నాయి, ఇంకొక పక్కన ప్రత్యేకంగా చిత్రలేఖకులు అద్భుతమైన దేవతా చిత్రాలు చేసి వేశారట. అది చూస్తున్నారు కొంతమంది. శిల్పాలు చెక్కారు కొంతమంది శిల్పులు. ఆ దృశ్యాలను చూస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. విధ్యుక్తములైన హవిస్సులు సమర్పించారు. ముందుగా దేవేంద్రుడికి సోమలత, మనం తిప్పతీగ అంటాం తెలుగులో. తిప్పతీగ ఆయుర్వేదంలో గొప్ప విశేషమైన ఔషధం అది. సంస్కృతంలో సోమలత అంటారు, తిప్పతీగ. దీన్ని ఏం చేస్తారంటే ఋత్విక్కులు ఈ యజ్ఞం ప్రారంభంలో ఒక కల్వం తీసుకొస్తారు. ఆ కల్వంలో దాన్ని నూరుతారు, సోమరతను ముక్కలు చేసి. అంటే సమంత్రకంగా సోమరతను తీసుకొస్తారు. సూర్యోదయం అయిన తర్వాత ప్రాతకాలంలో తీసుకొచ్చి అది ఎలా ఉంటుందంటే చుట్టూ కణుపులుగా ఉంటుంది, తీగలాగా ఉంటుంది, మధ్యలో కణుపులు ఉంటాయి. చాలా విశేషంగా ఉంటుంది. తిప్పతీగ అంటారు. ఆ సోమరతను తీసుకొస్తారు. దాన్ని సమంత్రకంగా ముక్కలు చేస్తారు. దాన్ని ప్రత్యేకంగా ఒక రాచిప్పలో ఉంటుంది, దాంట్లో పెట్టి దాన్ని నూరతారు కల్వంతో. అలా ఋత్వికులు మంత్రాలు చదువుతూ నూరుతారు. ఆ నూరిన తర్వాత ఆ రసాన్ని వస్త్రగాళితం చేసి దాన్ని తీస్తారు. దాన్ని సోమరసం అంటారు. ఈ సోమరసాన్ని అక్కడ ఉన్న ఋత్విక్కులు, యజమాని అంటే దశరథ మహారాజు, అలాగే మిగిలినటువంటి వశిష్ఠుల వారు, అందరూ ఋత్విజులందరూ కూడా దాన్ని అమృతోపమానంగా స్వీకరిస్తారు. అది ఒక ఔషధం, గొప్ప ఔషధం.
కారణం ఏంటంటే సోమరసాన్ని స్వీకరించిన వాళ్లకు క్షుద్బాధ ఉండదు, ఆకలి బాధ ఉండదు, దప్పిక ఉండదు. అలా అద్భుతమైనటువంటి ఒక శక్తి లభిస్తుంది. దానివల్ల యజ్ఞ కార్యక్రమాలు ఆటంకం ఉండదన్నమాట. అంతేగాని మంచి దాహం తాగడానికి మంచినీళ్ళు తీసుకురండి, కాస్త ఆకలి అవుతోంది ఏదైనా తెచ్చిపెట్టండి అనే ప్రశంసలు, ఆ ప్రసక్తులు రావు. ఇది ఒక విశేషమైన ధర్మకార్యం, ఇది ఒక సంప్రదాయం, సోమరసం స్వీకరించడం. అలా సోమరసం స్వీకరించారట. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళంటే, అక్కడ వచ్చే ప్రతి బ్రాహ్మణుడు కూడా తన శిష్యులతో వచ్చారట. శిష్యులు 100 మందికి తక్కువ కాకుండా వచ్చారట. అలాగే తాపసులు వచ్చారు, సన్యాసులు వచ్చారు, అందరూ వచ్చారు, వృద్ధులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, బాలబాలికలు వచ్చారు, అందరూ వచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఏ సమయానికి ఆ సమయానికి భోజనాలు, నిరంతరం అన్న సమారాధన జరుగుతూనే ఉంది. లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది భోజనాలు చేస్తూనే ఉన్నారు. ఎవరికి లేదు అనలేదు, కాదు అనలేదు. ఎవరికి ఎంత కావాలంటే అంత వడ్డిస్తున్నారు. షడ్రసోపేత భోజనాలు, భక్ష్య భోజ్య చోష్య లేహ్య సమన్వితమైన పదార్థాలు, అందరూ కూడా పూజిస్తున్నారు, అందరూ సంతోషిస్తున్నారు. మిగతా పెద్ద పెద్ద వాళ్ళైతే మహారాజులు, సామంతరాజులు, వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి విశేషమైన కందం ఇవి ఇస్తున్నారు, విలువైన ఆహార ద్రవ్యాలు, వంటకాలు, రకరకాల పిండి వంటలతో ఇస్తున్నారు. అందరూ సంతోషంగా ఉంటున్నారు, అందరూ సంతోషంగా ఇస్తున్నారు. దశమహారాజు చెప్పాడు, ఎవరికి అసంతృప్తి ఉండకూడదు, అందరూ సంతృప్తి పొందాలి, సంతోషంగా ఉండాలి. వడ్డించండి, వడ్డించండి, భోజనం చేసిన ప్రతి వాళ్ళకి వస్త్రదానాలు చేయండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వండి అని చెప్పారట. మంత్రులు ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. అందరికీ అన్నదానం, వస్త్రదానం జరుగుతోంది. ఇలా ఎక్కడ చూసిన వంటవాళ్ళు, వేలాది మంది వంటవాళ్ళు వంటలు చేస్తున్నారు, వడ్డించేవాళ్ళు ఉన్నారు. అందరూ షడ్రసోపేత భోజనాలు, అన్నరాసులు పర్వత ప్రమాణాలు ఉన్నాయట. మహారాజు గారి యజ్ఞం చూడటం కోసం వచ్చారట వివిధ ప్రదేశాల నుంచి. ఎవరు ఇలాంటి అశ్వమేధ యాగం చూడలా. ఇంత అద్భుతంగా చేస్తున్నారు, ఇంత విరివిగా ఇంతమందిని ఆహ్వానించలేదట ఇంతవరకు కూడా ఎవరున్నో. అందరూ వచ్చారట. చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, యాగంలో పాల్గొనడానికి వచ్చినటువంటి కొంతమంది బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులందరికీ కందమూల ఫలాదులు ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదలు సంతృప్తిగా జరుగుతున్నాయి. బ్రాహ్మణోత్తములు సంతోషంగా ఉన్నారట, ప్రశంసిస్తున్నారు మహారాజును. అందరూ భోజనం చేసిన వాళ్ళు తృప్తాస్మ, మేము చాలా సంతృప్తి చెందాము అంటున్నారట. అలా అద్భుతంగా జరుగుతున్నాయి. వడ్డించేవాళ్ళు ఎలా ఉన్నారండి, మణికుండలాలు దాచారట. శిఖ యజ్ఞోపవీతి బ్రాహ్మణ, అలా ఇలా ధరించి వడ్డిస్తున్నారు అందరికీ కూర్చోబెట్టి వరుసగా. వాక్చతురులు, బ్రాహ్మణులు హోమకార్యాల మధ్య విరామ సమయంలో శాస్త్ర చర్చలు చేస్తున్నారు. వ్యాకరణ శాస్త్రం, అలాగే అద్భుతం తర్కశాస్త్రం, ఇలాంటి శాస్త్రాల్లో చర్చలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ చర్చలు వినడానికి కొంతమంది పెడుతున్నారట. అంతా ఒక పెళ్ళి వివాహ వేదికలాగా ఉంది. ఒకటి కాదు, అనేక వివాహాలు ఒకే చోట జరిగితే ఎంత బాగుంటుందో అలా జరుగుతుంటాయి. ఇంకా మీ యాగాలు, ఈ అశ్వమేధ యాగానికి ముందు యోపస్తంభాలు నిర్మిస్తారట. ఆ యోపస్తంభాలు నిర్మించే సమయం నిలబెట్టాలి. ఆ సమయం వచ్చేటప్పటికి 6 మారేడు యోపస్తంభాలు, 6 చండ్ర స్తంభాలు, 6 మోదుగ స్తంభాలు, అలాగే దేవదారు వృక్ష స్తంభాలు, ఇలాంటి వాటిని తీసుకొచ్చారు. ప్రతి 2 యోపస్తంభాల మధ్య ఒక రెండు చేతులు చాపితే ఎంత దూరం ఉంటుందో అంత ఎడం పెట్టారు, అంత ఎడంగా పెట్టారు. అలాగే వాటికి ఈ ఒకే మాను మీద తయారు చేసినటువంటి అద్భుతమైన యోపస్తంభాలు. ఆ యోపస్తంభాలకు మొత్తం 21 యోపస్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ యోపస్తంభాలకు విచిత్రమైన రంగురంగుల వస్త్రాలను అలంకరించారు. హెచ్చుతగ్గులు లేకుండా దృఢంగా అవన్నీ కనిపిస్తున్నాయి. చాలా నునుపుగా ఉన్నాయి. శిల్పులు చక్కగా తయారు చేశారట, వాటిని చెక్కారు నున్నగా. అలాగే ఆ యోపస్తంభాలను పుష్పాలతో, గంధాలతో, ధూపము, గంధము ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆ యోపస్తంభాల దగ్గర. అలాగే వాటిని వివిధ పుష్పాలతో అలంకరించారు. అవి ఎలా ఉన్నాయంటే ఆకాశంలో సప్తమహర్షులు ఎలా దేదీప్యమానంగా విరాజిల్తూ ఉంటారట,
విరాజిల్లుతూ ఉంటారు, అలా ఉన్నాయి. ఇంకా యజ్ఞవేదిక నిర్మాణం ఎంత గొప్పగా చేశారంటే సమర్థులైనటువంటి వాళ్ళు ఋత్విక్కులు అగ్నివేదికలు నిర్మించారు, అగ్నివేదికలు నిర్మింపజేశారు. అది ఎలా ఉందంటే ఆ యజ్ఞంలో శాస్త్రోక్తంగా వాళ్ళు నిర్మించిన అగ్నివేదిక అద్భుతమైన పెద్ద హోమవేదిక గరుడాకారంలో ఉందిటండి. గరుత్మంతుడు 2 రెక్కలు చాపి తన ముక్కును ముందుకు చాపి ముందుకు అలా ఎగురుతూ ఎలా పెడతాడో ఆ ఆకారంలో తయారు చేశారట అద్భుతమైన హోమవేదిక. అది ఎలా ఉందంటే 2 రెక్కలను చాపేట, తోకను చాపేట, తూర్పుముఖంగా క్రిందికి చూస్తూ ఉన్నట్టుగా గరుత్మంతుడి ఆకారంలో బంగారు ఇటుకలతో నిర్మించారు ఆ అద్భుతమైన సువర్ణమైన హోమవేదిక. ఇది 6 వరుసలతో నిర్మించారు. అశ్వమేధయాగంలో ఇది 18, మామూలుగా అశ్వమేధయాగంలో 18 వరుసలు ఉంటుంది. ఇక్కడ గరుడాకృతితో ఈ ఈ వేదికను కూడా 18 వరుసలతో ఏర్పాటు చేశారు. అంటే 18 ఇటుకలు ఒకదాని మీద ఒకటి 18 వరుసలు, అంత పెద్ద వేదిక ఉన్నతంగా. ఆ ఋత్వికులు కూర్చోడానికి కూడా పెద్ద పెద్ద వేదికలు ఉన్నతంగా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ హోమ వేదిక దగ్గర వివిధ జంతువులను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఒక గుర్రం, ఒక తాబేలు, అలాగే ఒక సర్పం, ఇలాంటివన్నిటిని కూడా తీసుకొచ్చారు. మామూలుగా మేకలు ఇలాంటి వాటిని, పశువుల్ని కూడా తీసుకొచ్చారు. వాటిని అన్నింటినీ కూడా అలంకరించి పూజించారట. ఇంకా యాగాశ్వాన్ని ప్రత్యేకంగా అశ్వమేధానికి యాగం కోసం విడిచిపెట్టారు కదా, ఆ యాగాశ్వాన్ని ప్రత్యేకంగా ఉంచారు. దశరథ మహారాజుకు భార్యలు కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి ముగ్గురు వచ్చారట. ముగ్గురు కూడా యజ్ఞాశ్వాన్ని చూశారు, దర్శించారట, ప్రదక్షిణం చేశారట సవ్యంగా. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు సంతోషంగా బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టారట. అది ఒక సంప్రదాయం. బంగారు సూదులతో, అంటే సూచి అంటారు, సువర్ణ సూచి అంటారు, సువర్ణ సూచి త్రయంతో గుర్తులు పెట్టారట. కౌసల్యాదేవి ధర్మసిద్ధి కోసం స్థిరమైన చిత్తంతో ఆ అశ్వ సమీపంలో అలా కూర్చున్నారట. ఆ రాత్రంతా ఆ అమ్మ కౌసల్యామాత భగవన్నామం చేసుకుంటూ అలా అక్కడే కూర్చున్నారట. అసలు రాత్రి పగలు లేదు అక్కడ. రాత్రిపూట కూడా అద్భుతంగా మణిరత్న దీపాలు ఏర్పాటు చేశారట. కాగడాలు వెలుగుతున్నాయి. పగలు ఎలా ఉందో రాత్రి కూడా అలా ఉందిట. అద్భుతంగా నర్తకులు నాట్యం చేస్తున్నారు, గానాలు, మంచి గాయనిమణులు గానం చేస్తున్నారు, అద్భుతంగా ఉంది. తర్వాత దశరథ మహారాజు శాస్త్రాన్ని అనుసరించి దక్షిణ దిగ్భాగంలో పట్టమహిషిని బ్రహ్మ అనే ఋతుజుడి యొక్క అనుగ్రహం పొందడానికి అక్కడ కూర్చోబెట్టారట. అలాగే వావాత అనేటటువంటి, అంటే ఇక్కడ విశేషమైనటువంటి 4 ఉంటారట రాజ్యాంగంలో. మహిషి అంటే పట్టపురాణి, వావాత అంటే మహారాజుకు సౌకర్యాలు అందించేట ఒక ఆవిడ, భోగిని అంటారు. ఇంకొక ఆవిడ పరివృత్తి, మహారాజుకు కావలసినటువంటి ఈ సేవలు చేసే ఒక ఆవిడ ఉపేక్షిత. ఇంకొక ఆవిడ పాలాకలి, అంటే మహారాజుకు ద్రాక్షాసవం మొదలైనటువంటి పాత్రలు తీసుకొచ్చి అందిస్తుంటారు. ఈ 4 కూడా విశేషమైన గౌరవం పొందుతారు. ఈ 4 అక్కడ తీసుకొచ్చారు. ముందుగా పట్టమహిషిని బ్రహ్మస్థానంలో ఋత్విజుల దగ్గర, వావతను హోత దగ్గర, అంటే వేదికకు 4 కూర్చుంటారు. తూర్పు దిక్కున బ్రహ్మ, దక్షిణంలో హోత, తర్వాత ఉత్తరాన పశ్చిమంలో ఉద్గాత, ఉత్తరాన అధ్వర్యుడు, ఇలా కూర్చుంటారు. ఈ 4 ఋత్విజుల దగ్గర ఈ 4 ఉంచారట. వాళ్ళందరూ సమంత్రకంగా వాళ్ళని స్పృశించి అమ్మా మీరు పవిత్రులయ్యారు అని ప్రోక్షణ చేశారట. తర్వాత ఈ ఋత్విజులు కొంతమంది ఏం చేశారంటే అశ్వగంధ, ఇక్కడ చాలామంది అశ్వ అనగానే హయమేధాశ్వం అనుకుంటారు, అది కాదు. అశ్వగంధ అంటే అశ్వగంధ అంటారు, తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు. అది గొప్ప ఔషధం. అశ్వగంధారిష్ట అంటారు. అశ్వగంధ గొప్ప ఆయుర్వేద ఔషధం. ఆ అశ్వగంధ తీసుకొచ్చారట. దాన్ని వండారట. వండిన తర్వాత దశరథ మహారాజు ఆ హోమ సమయంలో శాస్త్రోచితంగా తన దోషాలు తొలగించుకోవడం కోసం, ఆయుర్వృద్ధి కోసం, ఆరోగ్యాభివృద్ధి కోసం ఆ అశ్వగంధ వండుతూ ఉండగా వచ్చే పొగను వాసన చూశారట. ఇది శాస్త్రీయమైన విధానం. దీనికి కొన్ని చోట్ల కొంతమంది వక్ర భాష్యాలు చెప్పారు, అది కాదు. ఇది శాస్త్రీయంగా వ్యాఖ్యాతలు చెప్పిన విషయాలు.
అలాగే ఆ, ఆ అశ్వమేధయాగానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని 16 మంది ఋత్విజులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. తర్వాత హవ్య ద్రవ్యాలను అందరూ కూడా ఏర్పాటు చేశారు. అగ్నిలో ఆ హవ్యాలను వేస్తున్నారు. అలాగే అక్కడ ప్రత్యేకంగా పర్కటి వృక్షాలు ఉన్నాయి, జువ్వి చెట్లు. ఆ జువ్వి చెట్ల శాఖలలో శుద్ధి చేస్తారట ఈ యజ్ఞ ద్రవ్యాలను. అశ్వమేధ యజ్ఞం యొక్క హవిస్సులను ఆ చెట్లపై ఉంచి సంస్కరించి తీసుకొస్తారు. అలాగే కల్పసూత్రాలను, షడంగాల్లో వేదంలో ఉండే 6 భాగాలు ఉన్నాయి కదా, కల్ప చివరిది అంటే ధర్మసూత్రాలు. ఆ సూత్రాలను అనుసరించి అశ్వమేధ యాగాన్ని 3 రోజుల్లో నిర్వహించాలట. మొదటి రోజు కార్యక్రమాన్ని చతుష్టోమం అంటారు. రెండవ రోజు చేసే కార్యక్రమాన్ని ఉక్త్యము కకార థకార ఎకారాలు ఉక్త్యము అంటారు. మూడో రోజు చేసే కార్యక్రమాన్ని అతిరాత్రం అంటారు. ఇలా 3 రోజులు విడివిడిగా జరుగుతాయి యాగాలు. అశ్వమేధం శాస్త్రోక్తంగా ఇతర క్రతువును కూడా దశరథుడు జరిపించాడు. దశరథుడు జ్యోతిష్ఠోమం, ఆయుర్యాగం, అతిరాత్రం, అలాగే అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యామం అనే 6 రకాల క్రతువులను కూడా నిర్వహింపజేశాడు. వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలగాలని ఆయన ఏం చేశారు, తూర్పు దిక్కున ఉన్న రాజ్యం అంతా కూడా హోతా ఆయనకు ధారాదత్తం చేశారట. ఏతత్ ప్రాచీ దిగ్భాగే రాజ్యం తుభ్యం సమర్పయే నా మమ అని ఇచ్చేశారు. ఆ తర్వాత ఆధ్వర్యుడికి పడమర దిక్కులో ఉన్నటువంటి భూమిని, అలాగే బ్రహ్మస్థానంలో ఋతుజుడికి దక్షిణంలో ఉన్నటువంటి భూమిని, ఉద్గాత అనే ఋతుజుడికి ఉత్తర దిశలో ఉన్న భూమిని, నలుగురికి 4 దిశల్లో ఉన్న భూమిని దానం చేసేసారు. అంటే మొత్తం అంతా దానం చేసేయాలి, తన దగ్గర ఏముండకూడదు. అలా మొత్తం అంతా దానం చేసేసి తను వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. దశరథ మహారాజు చేసినటువంటి ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చేశారు. బ్రహ్మదేవుడు ఏ విధంగా చేయాలని చెప్పాడో అలా చేశారట. ఇంకా భూదానాలు, గోదానాలు, స్వర్ణదానాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ భూమిని తీసుకున్న వాళ్ళందరూ కూడా మహారాజుతో చెప్పారు, మహారాజా, మేము యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం తీసుకోవడం, మళ్ళీ దానం ఇవ్వడం, ఈ 6 ప్రక్రియలు మాత్రమే చేసేవాళ్ళం. అంచేత మేము ఈ రాజ్యాన్ని ఏం చేసుకోం, మళ్ళీ మీకే ఇస్తున్నాం అని అందరూ కూడా ఇచ్చేసారట. అది ఒక సంప్రదాయం. అలా ఇచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా మహారాజు వారికి అనేక సువర్ణ నాణ్యాలు, గోవులు ఇచ్చేసారట. లక్షలాది గోవులు, 10 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణ్యాలని వీళ్ళందరికీ ఇచ్చేశారు. 40 కోట్ల వెండి నాణ్యాలు ఇచ్చారట. వీళ్ళందరూ మళ్ళీ వీటినన్నింటినీ కలిపి వశిష్ఠుల వారికి, ఋషిశృంగుల వారికి సమర్పించారు. ఈ వచ్చిన బ్రహ్మజ్ఞాన సంపన్నులందరూ వాళ్ళు ఏం చేశారు, వశిష్ఠుల వారు, ఋషిశృంగుల వారు దీన్ని అంతటినీ వచ్చినటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులందరికీ సమానంగా పనిచేశారట. అంత అద్భుతంగా జరిగింది. బ్రాహ్మణులందరూ కూడా సంతోషంగా మహారాజు ఇచ్చిన దక్షిణలు స్వీకరించి, వస్త్రదానాలు అవి స్వీకరించి సంతుష్టాస్మహ, తృప్తాస్మహ అన్నారట. దశరథుడు యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులందరూ అనేక విశేషమైనటువంటి బహుమతులు పొందారట. కోశాగారంలో ఉన్న ధనమంతా పూర్తిగా దానం చేశారండి. ఇప్పుడు మహారాజు దగ్గర ఏమీ లేదు, అన్నీ అందరికీ పంచేశారు. ఆ సమయంలో ఒక నిర్ధనుడైన బ్రాహ్మణుడు వచ్చేట, మహారాజా, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను, అందరూ దానాలు స్వీకరించి వెళ్ళిపోయారు, అనుగ్రహించండి అనేటప్పటికీ ఆయన అన్నాడు, నా చేతికి ఒక కంకణం ఉందయ్యా, స్వర్ణ కంకణం, ఇది నీకు ఇచ్చేస్తున్నాను అని వెంటనే ఆ ముంజేతి కంకణం, ఆ స్వర్ణ కంకణం ఇచ్చేశారు ఆయన. సమృద్ధిగా దక్షిణ లభించిన బ్రాహ్మణులందరూ కూడా సంతోషంగా వెళ్ళారు, భోజనాలు చేశారు. అందరూ మహారాజుని దీవించారు. మనోవంఛా ప్రసిద్ధిరస్తు అని దీవించారట. దశరథుడు చాలా సంతోషం పొందాడు. పుత్రప్రాప్తికి సుమంతుడు చెప్పినటువంటి క్రతువును మనసులో ఉంచుకుని దశరథ మహారాజు విశ్వశృంగుల వారితో చెప్పారు, వంశాభివృద్ధిని కూర్చే పుత్రుని పొందడం కోసం చేయవలసిన క్రతువును నిర్వహించడానికి మీరే సమర్థులు. అశ్వమేధయాగం పూర్తయింది. మహానుభావ, ఓ ఋషిశృంగ మహర్షి, మీరు తర్వాత క్రతువును కూడా మీరు చేయాలి అని అంటే ఆయన అన్నారు, తప్పకుండా జరుగుతుంది, మీకు వంశోద్ధారకులైనటువంటి 9 పుత్రులు కలుగుతారు, జరుగుతుంది అది అని సంతోషంగా చెప్పారు. మహారాజు చాలా సంతోషించాట.
ప్రశాంత చిత్తుడై పరమానందంతో ఆయనకు నమస్కారం చేశాడు. పుత్రప్రాప్తికి క్రతు నిర్వహణానికి తర్వాత ఏర్పాట్లు చేస్తున్నారు. మనం కూడా ఆ ఏర్పాట్లలో పాల్గొందాం, భాగస్వాములు అవుదాం. ఆ శ్రీరామానుగ్రహం పొందుదాం. శ్రీరామానుగ్రహ సమృద్ధి మనకందరికీ కలుగుతుంది. దీంతో మనకు 14వ సర్గ పూర్తయింది. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మణ ప్రతిష్ఠిత దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.